నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో టీడీపీ నేతల వర్క్షాప్. పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వారిపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరిక. మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు చేయండి. అర్చకుల సంక్షేమానికి చర్యలు తీసుకోండి. అధికారులకు మంత్రి మాణిక్యాలరావు ఆదేశం. ప్రతిపక్ష నేతపై అధికార పార్టీ నేతల విమర్శల వర్షం. రాజకీయ లబ్ధి కోసం యువతను జగన్ రెచ్చగొడుతున్నాడని టీడీపీ నేతల ఆరోపణ. ప్రజలకు శాపంగా మారిన కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం. నగరంలో పొంగిపడుతున్న డ్రైనేజీలు, క్షీణిస్తున్న పారిశుధ్యం, రోగాల బారిన పడుతున్న జనం. ఈ నెల 18, 19 తేదీలలో ఎస్ఐ అభ్యర్థులకు తుది రాత పరీక్షలు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి అధికారుల సూచన. పార్టీకి ఎవరు చెడ్డ పేరు తెచ్చినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పార్టీకి అన్ని వేళలా కార్యకర్తలు అండగా ఉన్నారని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టీడీపీ వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెరిగేలా నాయకులు కృషి చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి వరకు ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసుకుని పనిచేయాలని సూచించారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టీడీపీ వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. టీడీపీ కార్యకర్త అంటే క్రమశిక్షణకు మారుపేరని, అలాంటిది ఇప్పుడు అనేక చోట్ల పలు విమర్శలు రావడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఒక మనిషికి మీకు శత్రువులు ఎక్కడో ఉన్నారనుకుంటారు, ఎక్కడో ఉండరు. మీలో ఎగోనే మీకు శత్రువు, పద్మశత్రువు. అవతల వాడు ఏమీ చేయలేడు మనల్ని, మన ఎగోనే మనల్ని ఫినిష్ చేస్తూ వస్తుంది. మనం యొక్క సమర్థవంతంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. అసత్య ప్రచారాలు ఎవరు చేసినా వాటిని త్రిప్పికొట్టేలా ప్రతి ఒక్క నాయకుడు ఉండాలని చంద్రబాబు అన్నారు. పాత, కొత్త నాయకులు ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తావు ఇవ్వకుండా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం. మన పార్టీలో కూడా చిన్న చిన్న సమస్యలు, కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. పాత కొత్త కలయిక ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 4-5 జిల్లాల్లో నెగిటివ్ ఆర్టికల్స్ మొదలుపెట్టారు. ఇంకా ఎక్కడన్నా స్టేట్మెంట్ వస్తే నెక్స్ట్ డే మీకు ఫోన్ వస్తుంది, ఆర్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మీరు కానీ కరెక్ట్ చేయకపోతే నేనే పిలిపించి మాట్లాడతా. రాబోయే రోజుల్లో ఎవ్వరికి కూడా ఆలోచనే రాకూడదు, ఈ రాష్ట్రంలో మళ్ళీ మాకు అవకాశం వస్తుంది అనే ఆలోచన రాకుండా చేసే బాధ్యత మనందరి పైన ఉంది. దానికి ఒకటే మార్గం, మనం పనులు బాగా చేస్తే, ప్రజల అవసరాలన్నీ మనం తీర్చగలిగితే మనకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. దేవాలయ గర్భాలయాల్లో పనిచేసే అర్చకుల వయోపరిమితిని 65 ఏళ్లకు, పరిపాలనా విభాగంలో పనిచేసే వారికి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు. దేవాలయ స్థల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో అధికారులతో సమీక్షించిన ఆయన దేవాలయ గర్భాలయాల్లో పనిచేసే అర్చకుల వయోపరిమితిని 65 ఏళ్లకు, పరిపాలనా విభాగంలో పనిచేసే వారికి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. విద్యుత్తును ఆదా చేసేందుకు అన్ని దేవాలయాల్లో సోలార్ పవర్ను వినియోగించనున్నట్లు చెప్పారు. వేద పాఠశాలల్లో స్టూడెంట్స్కు స్కిల్ డెవలప్మెంట్కు అవకాశాలు కల్పిస్తామన్నారు. పవర్ కన్జర్వేషన్ మెథడ్స్ని అన్ని దేవాలయాల్లోనూ కూడా తీసుకురావాలని, ఎల్ఈడి లైట్స్ కానీ, అలాగే ఈ హీటర్స్ బదులు సోలార్ హీటర్స్ని వినియోగించటం, అలాగే అవసరమైన అన్ని చోట్ల కూడా సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలనే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవటం జరిగింది. అలాగే చాలా చోట్ల పొరపాటున ఎండోమెంట్ సైట్గా గుర్తించబడి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో గత సంవత్సరాలుగా వారందరికీ కూడా ఈ ప్రతి జిల్లాలోనూ కూడా ఒక ప్రత్యేక అదాలత్లా పెట్టి ఈ ఎన్ఓసీలు అక్కడ ఉన్న జాయింట్ కలెక్టరు
మా కమిషనరేట్ నుంచి ఒక అడిషనల్ కమిషనర్ వీళ్ళతో పెట్టి అదాలత్లా పెట్టి ఆ సమస్యలను వెంటనే గతం నుంచి ఉన్న సమస్యలని పరిష్కరించడం కోసం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ స్థలాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. ఈ నెల 24 తేదీన శివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని శైవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. వచ్చే భక్తుల తాకిడికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే శివరాత్రికి పెద్ద ఎత్తున కర్ణాటక నుంచి భక్తులు పాదయాత్ర ద్వారా శ్రీశైలం వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫారెస్ట్ మార్గంలో ఆ మార్గంలో సోలార్ లైట్లను ఏర్పాటు చేయటం ప్రమాదరహితమైన, అలాగే బయో టాయిలెట్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేయటం, అలాగే ఆ దారిలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయటం, అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే మూవ్ చేయటానికి అవసరమైన ఈ స్ట్రెచ్చరు మనుషుల్ని అందుబాటులో ఉంచే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేయటం జరిగింది. అర్చకుల వయోపరిమితిని పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన అర్చకుల సంఘాలు మంత్రిని ఘనంగా సత్కరించాయి. రాష్ట్ర యువతను రాయలసీమ తరహాలో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి ప్రాకులాడటం జగన్కు తగదని గుంటూరు పార్లమెంట్ టీడీపీ పరిశీలకులు రామకృష్ణ ప్రసాద్ హితవు పలికారు. ఈరోజు గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత ప్యాకేజీ కన్నా ప్రత్యేక హోదాతో వనగూడే ప్రయోజనమేమిటో తేల్చి చెప్పాలని సీఎం కోరినా జగన్ ఎందుకు స్పందించడం లేదని రామకృష్ణ ప్రసాద్ ప్రశ్నించారు. హోదా పేరుతో విద్యార్థులను యువతను రెచ్చగొట్టడం సరికాదని అన్నారు. రాయలసీమ తరహాలో యువభేరి జరిపి రాజకీయ పబ్బం కోసం ఆరాటపడడాన్ని మానుకోవాలని అన్నారు. ఉపేక్షిస్తే శశికళకు మాదిరిగా న్యాయస్థాన శిక్షకు గురి కావడం ఖాయమని అన్నారు. ఇక సంస్థాగత ఎన్నికల కార్యక్రమాన్ని పారదర్శకంగా ఈ నెల 29 లోపు పూర్తి చేసి గ్రామ వార్డు కమిటీల ఎన్నిక పూర్తి చేస్తామని రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి ఉన్నటువంటి తేడా ఏమిటో చెప్పండి. ప్రత్యేక హోదా వల్ల ఏం ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని ప్రత్యేక హోదాని వదిలిపెడితే ఏం కోల్పోతామో నాకు చెబితే అంతకంటే మించి నేను పోరాటి సాధించుకొస్తాను అని చెప్పి ముందు, కానీ అది చెప్పటం లేదు. సుప్రీంకోర్టు శశికళ విషయంలో ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఇది దేశవ్యాప్తం అయినటువంటి ఇటువంటి సిమిలర్ కేసెస్కి వర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చూసినా కూడా ఈ రాష్ట్రంలో జరిగేటువంటి కేసుల్ని త్వరితగతిన విచారించాల్సినటువంటి బాధ్యత మరి దర్యాప్తు సంస్థల పైన ఉంటుంది. కాబట్టి త్వరితగతిన విచారించడం ద్వారా నేరస్తులు ఎక్కువ కాలం బయట అరాచకాలు సృష్టించేటువంటి అవకాశం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అని చెప్పి ఎన్నికల 70 లక్షల సభ్యత్వాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో వివిధ శ్రేణుల్లో జరిగేటువంటి ఎంపిక అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని చెప్పని పదవులు ఆశించేవారు లేదంటే ఆ బాధ్యతలు స్వీకరించేవారు ఎవరైనా కానీ వారు సమర్థవంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందరినీ కూడా ఎన్నికల అధికారులకి శిక్షణ ఇచ్చి దాని ద్వారా అందరినీ కూడా సమన్వయం చేయమని చెప్పి కోరటం జరిగింది. ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షలు రేపు ఎల్లుండిలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రీజనల్ కోఆర్డినేటర్ సిద్ధయ్య, నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ జె భాస్కరరావు తెలిపారు. ఎస్ఐ రాత పరీక్షలకు రీజియన్ పరిధిలో మొత్తం 18 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రీజనల్ కోఆర్డినేటర్ సిద్ధయ్య, నోడల్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ జె భాస్కరరావు తెలిపారు. శుక్రవారం మీడియా ప్రతినిధితో మాట్లాడారు. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, తిరిగి 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను పరీక్షలకు అనుమతించమన్నారు. సెల్ ఫోన్లను అనుమతించే ప్రసక్తే లేదని తెలిపారు. గంట ముందుగా పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని వివరించారు. ఎస్ఐ సివిల్ ఫైనల్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ ప్రిలిమినరీ అయిపోయింది, ఫిజికల్ టెస్ట్ అయిపోయింది. ఫైనల్ ఎగ్జామినేషన్ 18th and 19th 10,405 మంది అపీర్ అవుతున్నారు. మన గుంటూరు రీజియన్లో 10,405 మంది అపీర్ అవుతున్నారు. వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసి 18వ తారీఖున 19వ తారీఖున 18వ తారీఖున 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2.
19వ తారీఖున అగైన్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, పేపర్ 3 అండ్ పేపర్ 4. పేపర్ 1, పేపర్ 2 డిస్క్రిప్టివ్గా ఉంటుంది, పేపర్ 3, పేపర్ 4 ఈ మామూలు ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదు. అదేవిధంగా ఇందాక కోఆర్డినేటర్ గారు చెప్పారు, హాల్ టికెట్, బాల్ పాయింట్ పెన్, ఇవి తప్పితే వేరే ఏమి తీసుకురావద్దు. సెల్ ఫోన్స్ ఖచ్చితంగా తీసుకురావద్దు. అదేవిధంగా ముందు ఈ అడ్రస్ సెంటర్స్ లాస్ట్ టైం కొద్దిగా జీవీఆర్ఎన్ఎస్ అనేది గుంటూరు టౌన్లో ఉంది, గుంటూరు రూరల్ లిమిట్స్లో ఉంది. ఒక అతను టౌన్లో రావాల్సిన అతను రూరల్కి వస్తే అప్పుడు ఐజీ సార్ అది అలౌ చేసి రాయించారు. అలాంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే వాళ్ళు సెంటర్స్. ప్రయాణికుల భద్రతకు రైల్వే శాఖ అధిక ప్రాధాన్యతను ఇస్తోందని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. పొన్నూరు, నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సింహపురి, శేషాద్రి ఎక్స్ప్రెస్లకు ఇక్కడ స్టాప్ కల్పించాలని జీఎం దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. ప్రతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. ఇక్కడ నుంచో కొంచెం రో పార్టీని కూడా కొంచెం అసలు ఆయనకి. నగరంలోని హనుమయ్య నగర్లో పారిశుధ్యం క్షీణించి స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గుంటూరులో పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా తయారైంది. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం నగర ప్రజలకు శాపంలా మారింది. ఈ మేరకు కొరటిపాడు హనుమయ్య నగర్లో డ్రైనేజీ పొంగి పొర్లి పారిశుద్ధ్యం నానాటికి క్షీణిస్తోంది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ప్రజలు ఆరోపించారు. కమిషనర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 3 నెలల నుంచి మున్సిపాలిటీ కార్పొరేషన్ చుట్టూ తిరిగి ఆ శానిటరీ ఇన్స్పెక్టర్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన ఒక 4 రోజులు ఒకసారి చెప్పినా కానీ అసలు ఈ మధ్య రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కంప్లైంట్ పట్టించుకోవటం లేదు. పై అధికారులకి తెలియపరుస్తామన్నా కూడా ముందు స్థానికంగా ఉండే శానిటరీ ఇన్స్పెక్టర్ పట్టించుకున్నప్పుడు పై అధికారులకు తెలియజేసినప్పుడు పై అధికారుల వరకు బాగానే చేస్తున్నారు అంతా. కానీ లోకల్లో ఉండే శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చి అతను లోకల్లో ఉండే అతను కాబట్టి అతను చూసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. కానీ అతను ఇన్ని రోజుల నుంచి మేము 3 నెలల నుంచి చెప్తున్నా కానీ దీని మీద ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. దోమలు వస్తున్నాయి, బాగా స్మెల్ వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఒక 3 నెలల నుంచి కొంచెం కష్టంగానే ఉంటుందండి. పొద్దున పూట, సాయంత్రం పూట బాగా నిలబడుతున్నాయి వాటర్. చెప్తానే ఉన్నామండి 3 నెలల నుంచి, ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. బయటకు వస్తుంటే ఇంక అదే స్మెల్లను బాగా దోమలు వస్తున్నాయి. సాయంత్రానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. అసలు వాసన అసలు ఉండాతి కావట్లేదు ఇళ్లల్లో. అటు వెనక కాలవ మాకు అదంతా శుభ్రం చేయమని చేశామయ్యా. ఆఫీసర్కి చేస్తామన్నారు, రాలేదు. స్మెల్ వచ్చేస్తుందండి. అసలు బయటికి రావాలన్నా రాలేకపోతున్నాం. ఇంట్లో పిల్లలు ఉన్నారు, దోమలు. సాయంత్రం అయితే ఇట్లా ఉంటే ఎలాగండి? ఎవరు పట్టించుకోవట్లేదు చెబుతుంటే. కొంచెం ఇక రోడ్డు మీదకి రావాలంటే ఇంక స్మెల్లేనండి. ఇంకా రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఇంట్లోకి రావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. యాప్లో కూడా పెట్టామన్నా ఈ వాటర్ ప్రాబ్లం అని చెప్పి. కాలువలో డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు క్లీన్ చేయట్లేదు. ఫస్ట్ కాలువలు తీయట్లేదు, తీసేసిన కుప్పలు కూడా ఇక్కడే ఉంటున్నాయి. వాటర్ తీసేసిన కాలువలోంచి తీసేసిన కుప్పలు కూడా అవి తీయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే అక్కడ మనకి కింద వంతెనలాగా ఉంది కదా, వంతెన కింద మొత్తం బ్లాక్ అయిపోయింది. అది చేయాలంటే మొత్తం చేయాలి, ఇప్పుడు అలా చేయడం కుదరదని చెప్పి మల్లికార్జునరావు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ అంటున్నారు. యువబేరి పేరుతో జగన్ యువతను రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, లాల్ వజీర్ ఆరోపించారు. సీఎం, పీఎం అంటూ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరిని సీఎంగా ఎన్నుకోవాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. నిన్న యువబేరి సదస్సుతో జగన్ గారు గుంటూరు రావడం జరిగింది. యువబేరి సదస్సు మీరు పెడితే కనీసం 500 మంది లేరు, యువకులు లేరు. పార్టీ జెండాలు పట్టుకుని వచ్చినటువంటి కార్యకర్తలనే మీరు యువకులుగా చూపిస్తూ యువబేరి సదస్సు అని చెప్తా ఉన్నారు. యువబేరిలో యువకుల గురించి కానివ్వండి, యువకులకి దిశానిర్దేశం చేసినట్టు కానివ్వండి ఎక్కడా లేదు. ఒకటే చెప్తా ఉన్నాడు ఆయన, త్వరలో సీఎం, త్వరలో సీఎం, త్వరలో సీఎం అని చెప్తా ఉన్నాడు. త్వరలో సీఎం అంటేనే కాంగ్రెస్ పార్టీ వారు పక్కనెట్టేశారు. ఇంకా మళ్ళా రేపు రాష్ట్ర ప్రజలు కూడా పక్కనెట్టేసే పరిస్థితి వస్తూ ఉంది.
ఆర్వీఆర్ఎం జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో యూత్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కొండబోలు బసవపున్నయ్య, రాయపాటి గోపాలకృష్ణ, కొండవెట్టి జ్యోతిర్మయి, శ్రీనివాస్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో ఈరోజు జాబ్ మేళాను నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. శంకరకండి హాస్పిటల్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వోడాఫోన్ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రజనీ ప్రియా తెలిపారు. శుక్రవారం జాబ్ మేళాను నిర్వహించారు. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలను అందజేస్తామన్నారు. ఈ జాబ్ మేళాకి ఈ రోజున 3 కంపెనీస్ని ఇన్వైట్ చేసి ఉన్నాము. వోడాఫోన్ కంపెనీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే మన ఇక్కడ దగ్గరలో ఉన్న శంకర్ ఐ హాస్పిటల్. వీటికి సంబంధించిన డిఫరెంట్ వేకెన్సీస్ అనమాట. అంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న వేకెన్సీస్కి ఈ రోజున ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే శంకర్ ఐ హాస్పిటల్లో స్టాఫ్ నర్సెస్కి కూడా ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎం చదివిన మహిళా అభ్యర్థులను కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సో ఇవాళ స్పందన బాగా ఉంది, బాగానే క్యాండిడేట్స్ వచ్చి ఉన్నారు. డిఈఓ కార్యాలయంలో హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్స్ ను అధికారులు పరిశీలించారు. దాదాపు 41 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రభుత్వ బ్యాంకుల పట్ల నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పోరుబాటును చేపట్టారు. ఈ మేరకు కొరటిపాడు ఆంధ్ర బ్యాంకు వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన సమ్మెను నిర్వహించనున్నామని బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు కిషోర్ పేర్కొన్నారు. కొరటిపాడు ఆంధ్ర బ్యాంక్ వద్ద ధర్నా నిర్వహించారు. నోట్ల రద్దు సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక మృతి చెందిన బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ చేసేటువంటి త్రోవ నడుస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఈరోజు మరి స్ట్రైక్ చేయబోతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్గా మరి డిమానిటైజేషన్ పీరియడ్ అనేది మరి బ్యాంకు ఉద్యోగులు అద్భుతంగా పనిచేశారు. దాదాపు 2,20,000 ATMs పనిచేయకపోయినా కూడా వాటిపైన కూడా బ్యాంకు ఉద్యోగులు అద్భుతంగా చేశారు. అయినా కూడా మరి రీసెంట్గా ఒక సర్వేలో భారతదేశంలో 58% సంపద మొత్తం కూడా కేవలం 1% చేతుల్లో ఉందని చెప్పారు. కేవలం ఆ 1% అవినీతి పనులు పట్టుకోవడానికి బదులు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం 99% సామాన్య ప్రజల మీద దాడి చేసింది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ డిమానిటైజేషన్ పీరియడ్ సమయంలో కూడా అర్చక సర్వీస్ రూల్స్ రూపొందించిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జంజాల రామలింగ శాస్త్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడూరు శ్రీనివాసమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. అర్చక సర్వీస్ రూల్స్ను రూపొందించడం ద్వారా అర్చకులకు ఉద్యోగ భద్రత లభించిందని ఆంధ్రప్రదేశ్ అర్చక సమైక్య రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రామలింగ శాస్త్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడూరు శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో వారు మాట్లాడుతూ వయో పరిమితిని రద్దు చేయడం, వంశ పారంపర్యాన్ని చట్టబద్ధత కల్పించడం మంచి పరిణామమని అన్నారు. ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు కాకుండా ఈ రోజు వరకు కూడా అవన్నీ కూడా అదే విధంగా నిలబడిపోయి ఉన్నాయి. వీటన్నిటిని గత 6 మాసాలుగా మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు, ముఖ్యంగా గత సిఎస్గా పనిచేసి బ్రాహ్మణ కార్పొరేషన్ అదేవిధంగా అర్చక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారి చొరవతోటి ఈ అర్చక రూల్స్కి సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. గత 6 సమావేశంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీధర్, సభ్యులు టి రఘు, పి జగన్ తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మహిళా మోర్చా సమావేశం ఈరోజు బీజేపీ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సుశీలమ్మ అధ్యక్షత వహించారు. ప్రధాని మోడీ ఆవాస్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నగర అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు కోరారు.
ప్రతి ఒక్కరూ స్వంత ఇంటిని కలిగి ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని బీజేపీ నగరాధ్యక్షులు అమిశెట్టి ఆంజనేయులు పేర్కొన్నారు. ఓబీసీ మహిళా మోర్చా సమావేశం జరిగింది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా ఇప్పుడు చెప్పారు మల్లికార్జునరావు గారు, ప్రతి ఒక్కరు కూడా ఒక నరేంద్ర మోడీ గారి లాగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశాన్ని అగ్రగణ్య దేశంగా చేయడానికి ఎటువంటి సందేహం లేదనేది. అలాగే మీరందరూ కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీలో చేరినందుకు, అలాగే మీకున్నటువంటి సమస్యలన్నిటి కూడా పార్టీ దృష్టికి తీసుకొస్తే పార్టీ నాయకులందరూ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్తూ సమావేశంలో బీజేపీ నాయకులు జూపూడి రంగరాజు, కస్తూరి సైదులు, నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవా సత్సంగ్ కార్యక్రమం ఈరోజు కాకాని రోడ్లోని సీతానగర్లో జరిగింది. టీటీడీ ప్రచార సారథి కొండవెట్టి జ్యోతిర్మయి ఈ కార్యక్రమానికి హాజరై ప్రవచనం గావించారు. శ్రీవారి సత్సంగ్ కార్యక్రమం ద్వారా భగవతారాధన, ఆధ్యాత్మిక చింతన అలవడుతుందని కొండవెట్టి జ్యోతిర్మయి అన్నారు. ప్రస్తుత దైనందిన వృత్తి జీవనంలో భగవత ఆరాధనకు భక్తులు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్సంగ్ కార్యక్రమం ద్వారా యావత్ భక్తులకు ఆధ్యాత్మిక చింతన కలిగించి శ్రీవారి కరుణా కటాక్షాలు కలిగించాలని జ్యోతిర్మయి ప్రవచించారు. సీతానగర్ వికాస తరంగిణి మందిరంలో నగరపాటి రామలక్ష్మణతో కలిసి జ్యోతిర్మయి ప్రవచనం గావించారు. అట్లాగే కొత్తగా నూతన నిర్మాణం కాబోతున్నటువంటి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి మనం ఏం చేయగలం అనేటువంటి ఒక మంచి ఆలోచనతో సత్సంగ్ ద్వారా మంచి కార్యక్రమాన్ని నెరపడానికి, అట్లాగే శ్రీవారి ముడుపు అనే దాన్ని ప్రారంభించి దాని ద్వారా ఇక్కడ ఈ ప్రాంతానికి కావలసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని రూపొందించడానికి ఒక మంచి మార్గం ఈ సత్సంగ్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో వాటిల్లే విలువైన ప్రాణ నష్టాలను కళ్లకు కడుతూ ఈరోజు హిందూ కళాశాల కూడలిలో ఫ్లాష్ మాబ్ జరిగింది. కిడ్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపచేసింది. అతివేగం, ట్రిబుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్తో జరిగే ప్రమాదాలపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు కిడ్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కార్యోన్ముఖమయ్యారు. జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలల అధ్యక్షులు సుబ్బారావు, ట్రాఫిక్ డీఎస్పీ కండే శ్రీనివాసులు సమక్షంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. హిందూ కళాశాల కూడలిలో నృత్య కథాంశ రూపంలో ప్రమాదాల తీరును ఆసక్తికరంగా ప్రదర్శించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో స్టేట్ ర్యాంకర్ దుర్మరణం పాలై మరో విద్యార్థి నిర్జీవమైన ఘటనతో ఆయా కుటుంబాలు వీధిన పడిన వైనాన్ని తమ హావభావాలతో ప్రదర్శించి రక్తి కట్టించడంతో పాటు విద్యార్థులకు, ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వద్దులే, నేను బస్సులో వెళ్తాను. అయినా ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఒక్కొక్క బండి మీద ముగ్గురు వెళ్ళొచ్చు. అయినా నీ ఇష్టం, నేను వెళ్తాను. రే ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారా ముగ్గురు? మ్యూజిక్ సార్. ఆ సిగ్నల్స్ కాస్ట్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్సేనా? అవును సార్. రే వాళ్ళు పక్క తీసి మీ పేరెంట్స్కి ఫోన్ చేయండి. సార్ ప్లీజ్ సార్, మా పేరెంట్స్ వేరే ఊళ్ళో ఉంటారు సార్, నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు సెన్సిటైజ్ అవుతాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రత్యేకించి మన జిల్లాలో ఓవర్ స్పీడ్ వల్ల అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఓవర్ స్పీడింగ్లో జరిగే ప్రమాదాల్లో కూడా 15 నుంచి 40 ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు సుమారు 50% పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిని సేవ్ చేసుకునే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. స్టూడెంట్స్కి సమాజం పట్ల ఒక బాధ్యత తెలియజే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క స్పీడ్ డ్రైవింగ్ వల్ల మనం చూస్తూ ఉన్నాం. స్పీడ్ డ్రైవింగ్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళకి తెలియని డ్రైవింగ్ తోటి లైసెన్స్ లేకుండా ప్రయాణం చేసి హెల్మెట్ ధరించాలని తెలియకుండా ఈ యొక్క చాలామంది ప్రాణాలు, ఎంతోమంది తల్లిదండ్రుల యొక్క ఆశలు గల్లంత అయిపోతూ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం రియల్గా కళ్ళకు కట్టినట్టు చూపించడం వల్ల మన దగ్గర చదువుకునే స్టూడెంట్స్లో ముందు పరివర్తన రావడం.
బీఆర్ స్టేడియంలో ఈ నెల 7-8 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. వీరిలో 60 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు గుజరాత్లోని వడోదర ప్రాంతంలో జరగనున్నాయి. ఈ పోటీలకు ఎంపికైన విద్యార్థులు గుజరాత్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నేషనల్స్కి ఆల్రెడీ సెలెక్ట్ అనమాట. అట్లాగే 14 బాయ్స్ గర్ల్స్ని పంపించాము పూణేలో జరిగినటువంటి దానికి. ఇప్పుడు వీళ్ళు గుజరాత్లోని వడోదరలో జరిగేటువంటి నేషనల్ మీట్లో పాల్గొనడానికి మరి బాయ్స్ 30 మంది సెలెక్ట్ అయి ఉన్నారు. అట్లాగే గర్ల్స్ కూడాను 30 మంది సెలెక్ట్ అయి ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 4 కోచ్లను పంపిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నేత జగన్ను విమర్శించడం అర్ధరహితమని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. జగన్ నిర్వహించిన యువపేరి విజయవంతం కావటాన్ని టీడీపీ నాయకులు తట్టుకోలేక విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి పాటుపడి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన పాటుపడుతుంటే దానికి పుల్లలు పెట్టేసేసి నువ్వు కూడా శశికళలాగా జైలుకి వెళ్తావంటే ఎంత మటుకి న్యాయం? ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. రాజకీయం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎలా మలుపు తిరుగుతూ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్ అప్పిరెడ్డి, ఆత్కూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శ్రీ పూజిత పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం రేపు సాయంత్రం జరగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి 18th సాటర్డే ఈవినింగ్ మేము యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 19th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రాయపాటి సాంబశివరావు గారు ఎంపీ నరసరావుపేట చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే కాంతిలాల్ దండే కలెక్టర్ గారు అండ్ రాఘవ శర్మ గారు కార్డియాలజిస్ట్ వీరు గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు. ఫాలోడ్ బై కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. మీరందరూ నగర కమిషనర్ నాగలక్ష్మి గుంటూరులోని పలు మున్సిపల్ స్కూల్స్ సందర్శించారు. స్కూల్స్లోని మౌలిక సదుపాయాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచి మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.